చనిపోయిన ఆత్మ నందిని ప్రాణాలకి అపాయం కూడా ఉంది అని చెప్పాడు. చెప్పి తర్వాత రోజు నందినిని తీసుకురమ్మన్నాడు. ఆ తర్వాత రోజు నందిని తండ్రి నందినిని మళ్ళీ ఆ మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అప్పుడు ఆ మాంత్రికుడు నందినిని ఒక చక్రంలో కూర్చోబెట్టి కొన్ని మంత్రాలు చదివి ఆ ఆత్మని విముక్తి చేయడానికి ప్రయత్నించాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత నందిని ఎంతో గింజుకున్న తర్వాత నందినిలోని ఆత్మ ఆ మాంత్రికుడిని ఎంతో భయపెట్టిన తర్వాత లాస్ట్కి నందినిలోని ఆత్మ నందినిని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ ఆత్మ నందినిని వదిలేసి వెళ్ళిపోయాక నందిని ఎంతో నార్మల్గా అయిపోయింది. దీని తర్వాత నందినికి తనకు జరిగిన ఏ విషయం గుర్తులేదు, కానీ వాళ్ళ కుటుంబం ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేదు. ఈ భయం నందిని ఫ్యామిలీని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి.